టన్నల్ మూవీ ఇప్పుడే చూశాను. చూశాక నాకైతే నచ్చలేదు గైస్. ఎందుకు నచ్చలేదు? మైనస్లు ప్లస్లు ముందు ముందు చూద్దాం. సినిమా చూసేటప్పుడు అసలు హీరోయిన్ ఎందుకురా ఈ సినిమాకి అనే డౌట్ వస్తుంది అందరికి. ఒక పర్పస్ లేదు, హీరోకి హీరోయిన్ ఉండాలి కాబట్టి పెట్టేద్దాం అన్నట్టే ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ వరకు కూడా లవ్ స్టోరీ పెట్టారు. అది ఏమైనా క్యూట్ గా ఉందా అంటే లేదు. చూస్తున్నంతసేపు ఎప్పుడురా మెయిన్ పాయింట్ లోకి తీసుకువెళ్తారు అనిపిస్తూ ఉంటుంది. కొంత టైం అయ్యాక మెయిన్ ప్లాట్ లోకి వస్తుంది. విలన్ ఏమో ఒక పక్క చెడ్డవాడిలా చూపిస్తూనే కట్ చేస్తే మరోవైపు మంచివాడిలా చూపిస్తూ ఉంటారు. అయితే విలన్ ప్లాన్ చేసి తన ప్లేస్ కు తీసుకువెళ్తాడు వీళ్ళ నలుగురిని. విలన్ వాళ్ళ విలేజ్ లో ఒక మైనింగ్ కంపెనీ కడతారు. దాని వల్ల చెరువులు అన్ని ఎండిపోతాయి. హీరో అండ్ తన ఫ్రెండ్ ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు అలాంటి టైంలో ఎవడైనా డిస్కషన్ పెడతాడా? అక్కడ నుంచి తప్పించుకోవడానికి చేయాల్సిందేదో వెంటనే చేయరు. హీరోయిన్ ని విలన్ స్పాట్ కి ఎందుకు తీసుకువస్తాడో అర్థం కాదు. హీరోయిన్ ఉంది ఈ సినిమాలో అని గుర్తు చేద్దాం అని తీసుకువచ్చినట్టు ఉంటుంది భయ్య. విలన్ వాళ్ళ తమ్ముడిని ఇలా ఎన్కౌంటర్ లో చంపకపోతే విలన్ ఇలా కూడా చెయ్యడు కదా అనేలా చూపిస్తారు. విలన్ ఏదో మంచివాడిలాగా. ఇక్కడ చిరాకు తెప్పించే డైలాగ్స్ ఏంటంటే, హీరోయిన్ ఏమో చంపొద్దు, అమ్మాయికి మనకి ఏం సంబంధం లేదు, తనని వదిలేయండి అంటాడు విలన్. మరి హీరో వాళ్ళ నానేం చేశాడు? తనకి ఏం తెలియదు కదా, తన కూడా వదిలేయొచ్చు కదా అనిపిస్తుంది. బీజిఎం కూడా ఎక్కడా కూడా అంత ప్రాపర్ గా లేదు. మధ్యలో కార్టూన్ వీడియో ప్లే చేస్తారు. అవసరం ఆ పార్ట్ ని కూడా షూట్ చేయొచ్చు కదా. స్టోరీలో ఇన్వాల్వ్ అవుతున్నాం అనుకునేలోపు మళ్ళీ బోరింగ్ ఫీల్ వస్తుంది. సో ఎనీవే, ఇది నా రివ్యూ. మీకు నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్కమింగ్ రివ్యూస్ అన్ని నా ఛానల్లో వస్తాయి.